ఓల్డ్ సిటీలో హిందువులకు అండగా ఉంటామని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలో గల్లీ గల్లీలో దేవాలయాలు నిర్మిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న 3 జిల్లాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది. దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక సర్వే నిర్వహించిన కేంద్రం 15వ ఆర్థిక సంఘం సూచనలతో జాతీయ విపత్తు నిర్వహణ కింద నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు బీజేపీ లీడర్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకోవాల్సిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు కమలం నేతలు. పాత బస్తీలో కాషాయ జెండా పట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓల్డ్ సిటీలోని హిందువులకు అండగా ఉంటామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రోటోకాల్ కోసం కొట్లాడుతున్నాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలో గల్లీ గల్లీలో దేవాలయాలు నిర్మిస్తామన్నారు బండి సంజయ్. అంతరాలు ఏర్పడ్డా ఈ బోనాల పండుగ మాత్రం తరాల నుంచి వస్తున్నది. ఒక పండుగ వాతావరణం మనం చేసుకుంటున్నాం. ఒక శక్తివంతమైన పండుగ. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ లాల్ దర్వాజా ఈ టెంపుల్కి వచ్చి ఈ సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి కరుణా కటాక్షలతో ఇంకా ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం. దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు తెలిపారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. దేశవ్యాప్తంగా 12, తెలంగాణలో 3 జిల్లాలను గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న జిల్లాలుగా మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ గుర్తించిన కేంద్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఆర్థిక సాయం అందించనుందన్నారు. ఈ 3 జిల్లాలకు కలిపి 15వ ఆర్థిక సంఘం సూచనలతో జాతీయ విపత్తు నిర్వహణ కింద 100 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు ఎంపీ డీకే అరుణ. తాను ఏ పార్టీలో చేరనన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఏ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని చెప్పారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు రాజాసింగ్. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. జనగణనలో కులగణన చేపట్టిన అంశాన్ని గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. హైదరాబాద్ లో ఆగస్టు 3న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్ లో జిల్లాల నుంచి వచ్చిన బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి కట్టుదిట్టంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి జిల్లాల వారీగా పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మందితో బీసీ సదస్సును, బీసీ గర్జన సదస్సును నిర్వహించడానికి వీలుగా సన్నాహక సభలు జిల్లాలో పెట్టడానికి పెద్ద ఎత్తున పెట్టడానికి ఆగస్టు 3న హైదరాబాద్ లోపల రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం, రాష్ట్ర సభను నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి జోధ్పూర్ ను కనెక్ట్ చేస్తూ నిన్న ప్రారంభించిన డైలీ ఎక్స్ప్రెస్ వీడియోను ఇవాళ ఎక్స్ వేదికపై పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రజల డిమాండ్ ను నెరవేర్చినట్లు తెలిపారు.